ఈ రోజు ఈ వీడియోలో మీతో కొన్ని క్యాజువల్ వేర్ కుర్తీ సెట్స్ హాల్తో మేము ముందుకు వచ్చా. చాలా డేస్ అయిపోయింది కదా కొన్ని క్యాజువల్ వేర్ హాల్ చేసి. ఐ మీన్ ఈ మధ్య అన్ని ఫెస్టివ్ సీజన్ కాబట్టి కొన్ని ఎక్కువ ఫెస్టివ్ సీజన్కి సంబంధించిన ఫెస్టివ్ అవుట్ఫిట్స్ని ఎక్కువ షేర్ చేస్తూ ఉన్నాను. బికాస్ అవైతే ఎక్కువ యూస్ఫుల్ అవుతాయి అండ్ మీకు చూసే వాళ్ళకి కూడా ఎక్కువ అదే ఇంట్రెస్ట్ ఉందని నాకు అనిపించింది. నాకు వ్యూస్ ప్రకారం కూడా నేను కౌంట్ చేసుకుంటూ ఉంటాను కదా. సో ఏది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే కదా అర్థం. సో అలా నేను చూస్ చేసుకుని అవి ఎక్కువ చేస్తున్నాను. అండ్ దట్టు ఇప్పుడు సీజన్ కూడా అదే, కొంచెం ఫెస్టివల్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంటిన్యూగా అవి చేశాను అనమాట. సో ప్రస్తుతానికి ఒక చిన్న బ్రేక్ లాగా కొన్ని క్యాజువల్ వేర్ కూడా చాలా డేస్ అయింది కదా చూపించి అన్నట్టు కొన్ని క్యాజువల్ వేర్ కుర్తీ సెట్స్తో మేము ముందుకు వచ్చాను అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ హెవెన్లీ హోమ్ మేడ్ ఛానల్ కూడా ఉంది మనకి. సో దానికి సంబంధించిన దాంట్లో అయితే బ్లాగ్స్, లైఫ్ స్టైల్, ఇంకా స్కిన్ కేర్, మేకప్, ఈ కంటెంట్ అంతా ఆ ఛానల్లో వస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అలాగే ట్యాగ్ కూడా చేస్తాను. సో డెఫినెట్లీ ఒకసారి చెక్ చేసి మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం 500Kకి దగ్గరలో ఉన్నాం మనం. సో కొంచెం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొంచెం ఒక బూస్టప్లా అవుతుంది. చాలా ఇయర్స్ నుంచి కష్టపడితే ఇప్పటికి కొంచెం దగ్గరకు వచ్చాము 500Kకి. ఐ నో నాకైతే ఉన్న దాంతో చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఎక్కడ వరకు వచ్చాను అనే దాంతో కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే ఎక్కువ నేను ఇంత టార్గెట్ అని ఎప్పుడు ఏం పెట్టుకోను అనమాట. గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటాను. సో డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రస్తుతానికైతే కొన్ని క్యాజువల్ వే కుర్తీ సెట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒక 4 కుర్తీ సెట్స్ తెప్పించాను. అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి లీబాస్ నుంచి తెప్పించాను. నేను ఎప్పుడు లీబాస్లో ఎక్కువ ఫెస్టివ్ వేర్ కలెక్షన్ మాత్రమే చూపించాను. ఎక్కువ నేను కూడా అవే ఎక్కువ తీసుకున్నా. సో సడన్గా గుర్తొచ్చింది క్యాజువల్ వేర్ కూడా ఉంటాయి కదా లీబాస్లో, ఇంత బాగుంటాయి ఫెస్టివ్ వేర్ అండ్ క్వాలిటీ ఎంత బాగుంటాయి కదా. సో కొన్ని క్యాజువల్ వేర్ కూడా ఈసారి ట్రై చేసి చూద్దాము అన్నట్టుగా ట్రై చేశాను. అండ్ బై ద వే నేను వేసుకున్న అవుట్ఫిట్ కూడా లీబాస్ నుంచే లాస్ట్ వీడియోస్లో చూపించుంటాను. ఒకవేళ చూడకపోతే ఒకవేళ చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఒకవేళ మీకు ఈ అవుట్ఫిట్ లింక్ కావాలన్నా కూడా మీరు హ్యాపీగా ఒకసారి చూసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ అవుట్ఫిట్ నేను సైజ్ వచ్చేసి మీడియం తీసుకుంటాను లీబాస్ బ్రాండ్లో. సో ఇది నేను పక్కన కూడా వేసుకుని చూపిస్తాను. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. లైట్ గ్రే షేడ్ అనమాట. నాకు ఈ కలర్ అయితే నా దగ్గర లేదు, అందుకనే తీసుకున్నా. చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే. అండ్ ఇది రేయాన్ అనమాట దీని ఫ్యాబ్రిక్. అండ్ దీనికి ఇలా చిన్న బార్డర్ కూడా వచ్చింది. సింపుల్గా క్యాజువల్ వేర్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా నేను కూడా తీసుకున్నా. అండ్ ఇదిగోండి ఇక్కడ అయితే ఇలాగా వర్క్ కూడా వచ్చింది, మంచిగా ఎంబ్రాయిడరీ అంతా వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్ ఉందండి అవుట్ఫిట్ మాత్రం. డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. చాలా క్వాలిటీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. లీబాస్లో క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ క్యాజువల్ వేర్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బట్ చాలా నచ్చింది నాకైతే. ప్రింట్, కలర్ అంతా కాంబినేషన్ అంతా బాగుంది. ఏదైతే వెబ్సైట్లో చూసానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉందనమాట. అండ్ దీనికి బాటమ్ ఇలా వచ్చింది, అలా ట్రోజర్ ప్యాంట్ వచ్చిందనమాట బాటమ్. సో సేమ్ కలర్లో ఇలా వచ్చింది. చాలా బాగుందండి. డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. ఇలా ట్రోజర్ లెంత్, ఇలా ట్రోజర్ అయితే ఇలా వస్తుంది. అండ్ దీనికి దుప్పట్టా కూడా వచ్చింది. ఇది కూడా కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్లో ఉందన్నమాట దుప్పట్టా. అండ్ మొత్తం ఇలా వస్తుంది. వితౌట్ దుపట్టా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు, లేదు అని అంటే దుపట్టాతో కూడా పేర్ చేయొచ్చు. సో ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. లైట్ షేడ్ కదా, చాలా డీసెంట్గా కనిపిస్తుంది. కాలేజ్ వేర్కి, ఆఫీస్ వేర్కి కూడా ఇవి చాలా బాగా కనిపిస్తాయి. నేనైతే పర్సనల్లీ ఇంటికి వెళ్ళినప్పుడు అది వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, మూవీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. నేను ఇక్కడ ఎక్కువ కుర్తీస్ ఎక్కువ యూజ్ చేయను. ఎక్కువ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అక్కడ నాకు ఇవి కంఫర్టబుల్, ఇక్కడ కొంచెం జీన్స్ అవి వేసుకుంటూ ఉంటా. సో అందుకని చెప్పి నేను మెయిన్గా అవి తీసుకుంటాను. అండ్ వెంటనే వేసుకోకపోవడానికి కూడా రీజన్ అదే, అక్కడికి వెళ్ళినప్పుడు వేసుకుందాంలా అని అలా పెట్టి ఉంచుతాను అనమాట. సో అది. అండ్ ఇది ఫస్ట్ అవుట్ఫిట్ అండి. అండ్ సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇది కూడా కాంట్రాస్ట్లో దుపట్టా అన్నీ వచ్చాయి, చాలా బాగుంది, చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇది టాప్ వస్తుంది. దీని ఫ్యాబ్రిక్ ఏంటో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ క్రీమ్ షేడ్ అనమాట. ఇది చందేరి సిల్క్ అండి, దీని మీద ఉంది చందేరి సిల్క్. ఇది సింపుల్ అకేషన్స్కి, సింపుల్ ఏమైనా పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి ఇలా వేసుకెళ్ళాలన్నా కూడా ఇది బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ దీని ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఉంది. చందేరి సిల్క్ అంటే కొంచెం మనకి క్లాసీ లుక్ ఉంటుంది. సో దీని మీద ఇలా ప్రింట్, మొత్తం ఇదంతా ప్రింట్ అనమాట, చాలా బాగా వచ్చింది. సో చూసారు కదా ఈ కలర్తో ప్రింట్ అది బాగా హైలైట్ అయింది అనమాట. మొత్తం
నెక్ అయితే ఇలా వచ్చింది. ఆల్మోస్ట్ నెక్స్ మాత్రం సేమ్ ఉంటాయి. లీబాస్లో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అన్ని రౌండ్ నెక్స్ వేస్తారు. కొంచెం నెక్స్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్స్కి తగ్గట్టు మారిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దాని వాళ్ళ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. వర్క్ క్వాలిటీ కానీ, అవుట్ఫిట్ ఫిట్టింగ్ కానీ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. స్టైల్స్ కూడా కొంచెం మంచి లేటెస్ట్ స్టైల్స్ కాంబినేషన్స్ సెట్ చేస్తారు. కాకపోతే కొన్ని నెక్స్ కూడా కొంచెం చేంజ్ చేస్తూ ఉంటే ఇంకా కొంచెం ట్రెండీగా అనిపిస్తాయి. అది నాకు అనిపించింది, నా వ్యూ అనమాట. వాళ్ళు చూస్తారో లేదో మనకు తెలియదు కదా, వాళ్ళని మార్చమని మనం చెప్పలేం. బట్ మారిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అన్నీ ఇష్టం, కానీ కొంచెం ట్రెండీగా నెక్స్ట్ కూడా ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట. ఇదిగోండి లైనింగ్ కూడా ఇచ్చేసారు దీనికి ఇలాగా. అండ్ దీనికి కాంట్రాస్ట్లో బాటమ్ వచ్చింది. సో కొంచెం డార్క్ షేడ్ కాబట్టి మంచిగా హైలైట్ అవుతుంది అనమాట. ఇలా ప్లాజో వచ్చింది బాటమ్. ఇది కూడా ప్రింటెడ్ ప్లాజో, మొత్తం గోల్డ్ ప్రింట్ వచ్చింది అనమాట దీని మీద. అండ్ గోల్డ్తో పాటు సేమ్ క్రీమ్ షేడ్లో ప్రింట్ వచ్చింది. చాలా నీట్ ఉంటుందండి, డీసెంట్ లుక్ ఉంటుంది. దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి. ప్రతి ట్రౌజర్కి ఆల్మోస్ట్ పాకెట్స్ కూడా ఉంటాయి. నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటాను, మీరు చూడండి. దాన్ని బట్టి మీకు ఫిట్టింగ్ ఎలా ఉంది, ఫుల్ లుక్ ఎలా ఉందనే తెలుస్తుంది. అండ్ షార్ట్స్లో కూడా పెడుతున్నాను చూడండి. అంటే మీరు 1 minute చూసేయాలని అనుకుంటే హ్యాపీగా చూడొచ్చు. కాకపోతే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే షార్ట్స్లో చూసి డైరెక్ట్ తీసేసుకోకండి. ఒకవేళ మీరు తీసుకోవాలని డిసైడ్ అయ్యారనుకోండి, అప్పుడు ఒకసారి వీడియోలోకి వచ్చి డైరెక్ట్ మొత్తం చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను ఏమైనా దాంట్లో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, పాజిటివ్స్ ఏమున్నా అని చెప్తాను కదా. సో దాన్ని బట్టి మీరు తీసుకోలేదో డిసైడ్ చేసుకోవచ్చు. తీసుకున్నాక మళ్ళీ ఫీల్ అవ్వడం కంటే అది బెటర్ కదా, అందుకని చెప్తున్నా. సో ఇది. అండ్ నెక్స్ట్ దీనికి దుపట్టా కూడా వచ్చేసింది. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ ఏదో కొంచెం అంబ్రెల్లాస్ ఉంటాయి కదా, ఆ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. బట్ ఈ షైన్ నాకు భలే ఇష్టం, వేసుకుంటే చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాంటి సిమిలర్ అవుట్ఫిట్ తీసుకున్నాను, అంటే సిమిలర్ దుపట్టా వచ్చిన అవుట్ఫిట్ తీసుకున్నాను. అది వేసుకున్నాక చాలా లుక్ ఉందనమాట, షైన్ ఉంది కదా దుపట్టాకి. ఇది కూడా కాంట్రాస్ట్లో డ్యూయల్ షేడ్లో వచ్చింది కాబట్టి దుపట్టా చాలా నీట్గా, సింపుల్గా, ఎలిగెంట్గా కనిపిస్తారు. సో సింపుల్గా మీరు ఆఫీస్ వేర్కి కానీ, లేదంటే చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్కి కూడా వేసుకోవడానికి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట ఈ అవుట్ఫిట్కి మాత్రం. సో ఇది సెకండ్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ కలర్, నా ఫేవరెట్ కలర్. ఇది చాలా ఇష్టం నాకు ఈ కలర్లో. ఇది టాప్ వస్తుంది, ఇట్లా టాప్ వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ అండి, సిల్క్ బ్లెండ్ అనమాట. ఇలా ఉంటుంది, ఇలా ఉంది ఫ్యాబ్రిక్. చాలా నచ్చింది నాకు ఈ కలర్, చాలా బాగా నచ్చింది. మెయిన్ దీని మీద అంతా ప్రింట్ అనమాట, ఆల్మోస్ట్ ప్రింటే. ఇవన్నీ క్యాజువల్ వేర్కి సంబంధించినవి కాబట్టి ఎక్కువ వర్క్ లేకుండా తీసుకున్నాను. సో ఇట్లా ఉంటుంది. సో నేనైతే మోస్ట్లీ సంక్రాంతికి అలా యూజ్ చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు అన్నట్టుగా తీసుకున్నాను మెయిన్. సో అలా కొత్తవి కదా, ఇలా ఉంటుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లో బాటమ్ ట్రౌజర్ వస్తుంది అనమాట. సారీ, ట్రౌజరే వస్తుంది, ప్లాజో అనుకున్నాను, ట్రౌజర్ వచ్చింది. అండ్ దీనికి కూడా ఇలాగా పాకెట్స్ వచ్చాయి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి లీబాస్ వాళ్ళు. సో మీరు ఇంకొకసారి మళ్ళీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో నా ఆలోచన లేదనమాట. ప్రతి దాంట్లోనూ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అన్ని చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర. అండ్ దీనికి దుపట్టా కూడా వచ్చేసింది సేమ్. దుపట్టా లెంత్ విడ్త్ కూడా అన్ని బాగున్నాయండి. ఇందాక దుపట్టాకి చెప్పడం మర్చిపోయాను కదా, సో అందుకని చెప్తున్నాను. ఇదిగోండి దుపట్టా ఇలా వస్తుంది, చాలా మంచిగా ఉంది. నాకు ఇది బాగా నచ్చేసింది అవుట్ఫిట్ మాత్రం. ఇది కాటన్ దుపట్టాలా వచ్చిందనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. సింపుల్గా వేసుకోవచ్చు, లేదు దుపట్టాస్ క్యారీ చేయలేమంటే ఓన్లీ కుర్తీ సెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా అయినా మనం అవుట్ఫిట్ని క్యారీ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, లెంత్ విడ్త్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది కూడా మంచిగా ప్రింట్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ కలర్ ఫేడ్ అవ్వడం ఈ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవండి ఈ బ్రాండ్లో. నేను చాలా యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్పేస్తున్నా. అండ్ అది నెక్స్ట్ వన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్కి వెళ్ళిపోదాం. ఇది మంచి డార్క్ మెరూన్ షేడ్లో ఉన్న కుర్తీ సెట్ ఇట్లా వస్తుంది. నాకు చాలా నచ్చింది ఇది. నాకు చూడగానే వెబ్సైట్లో చూసినప్పుడు కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ నేను చాలా చూసాను అనమాట ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ కూడా. ఎలా అంటే ఇది మనకి ఇలా వచ్చింది కదా, దాని మీద గోల్డ్ ప్రింట్ హైలైట్ అవుతూ ఉంటుంది. డార్క్ షేడ్ వల్ల ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నిటికీ గోల్డ్ ప్రింట్స్ వచ్చాయి, కానీ ఇది బాగా హైలైట్ అవుతుంది దీని మీద. సో కలర్ వల్ల అలా హైలైట్ అవుతుంది. ఇక్కడ నెక్ అయితే ఇట్లా వచ్చింది అండ్ స్లీవ్స్ ఇలా వచ్చాయి. నాకు ఈ ప్రింట్ చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ సైడ్ కూడా డీటెయిలింగ్ చూసారా, ఇక్కడ లేస్ యాడ్ చేయడం వల్ల ఆ డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట. ఇది మాత్రం చాలా బాగుంది, నాకు మళ్ళీ నచ్చింది. అండ్ దీనికి షైన్ కూడా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్కే, ఇది కూడా సేమ్ సిల్క్ బ్లెండ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కొక్కసారి ఈ అవుట్ఫిట్స్ ఇంకా తక్కువ సేల్ టైంలో అది చాలా తక్కువ కాస్ట్గా వస్తాయండి, ఇంకా తక్కువ కాస్ట్కి. నేను తీసుకున్నప్పుడు కూడా సేల్ నడిచింది. నాకు కూడా ఇవి నాకు తెలిసి ఒక 800 ఆ రేంజ్లో వచ్చాయి అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్. సో అలా ఉన్నాగా మంచిగా అనిపించింది అనమాట నాకు.
800 అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనొచ్చు, ఎందుకంటే ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ మొత్తం దుప్పటాస్తో సహా అన్నీ వచ్చేసాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా వచ్చింది ప్లాజో, ఫుల్ ఇంకా మనకి ఫ్రీగా ఉండే ప్లాజో అనమాట, చాలా ఎక్కువ ఇలా ఉంది, లూజ్గా ఉండే ప్లాజో. అండ్ దీనికి కూడా ఇలా డీటెయిలింగ్ అంతా ఇచ్చారు, ప్రింట్ అంతా కూడా చాలా బాగుంది. అసలు షైన్ చాలా నచ్చింది నాకు దీని మీద. అంటే ఈ కలర్ వల్ల ఎక్కువ షైన్ తెలుస్తుంది. ఇది కూడా సేమ్ ఇందాక చూపించిన ఈ కలర్ కూడా సేమ్ ఫ్యాబ్రికే, కానీ ఇది కొంచెం దీంతో కంపేర్ చేస్తే కొంచెం లైట్ షేడ్ కదా, సో దానివల్ల దాని మీద అంత షైన్ తెలియట్లేదు, ఫ్యాబ్రిక్ సేమ్ అయినప్పటికీ. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇలా సిల్క్ దుపట్టాలా వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా 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 నచ్చింది నాకైతే పర్సనల్లీ. అన్ని అవుట్ఫిట్స్ బాగున్నాయి, లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్, బట్ ఇది డార్క్ షేడ్ కదా బాగా హైలైట్ అవుతుంది. సో నేను ఇది బాగా నచ్చి తీసుకున్నాను అనమాట, చూడగానే టక్కమని యాడ్ చేశాను కార్ట్లోకి. అది దట్టు 800కి, అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చినట్టు అనిపించింది నాకైతే ఇది పర్సనల్లీ. సో అలా ఇప్పుడు సేల్ రన్ అవుతుందో లేదో నాకు తెలీదు, బట్ నేను తీసుకున్నప్పుడు అయితే ఇది 800కే వచ్చింది. సో ఇది కొంచెం నార్మల్గా అయితే నాకు తెలిసి 1200 ఆ ప్రైస్ అనుకుంటా, బట్ సేల్లో నాకు 800కి వచ్చింది అనమాట. సో అట్లా మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ప్రైజెస్. సో చాలా బాగున్నాయి అవుట్ఫిట్స్ మాత్రం, అన్ని చాలా నచ్చాయి నాకు. క్యాజువల్ వేర్ ఇదే ఫస్ట్ టైం నేను ఈ బ్రాండ్ నుంచి ట్రై చేయడం, చాలా నచ్చాయి. నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నా. మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. సో డెఫినెట్లీ ట్రై చేయండి. నేనైతే ఇవి మెయిన్గా చెప్పడం మర్చిపోయా, ఈ వెబ్సైట్లోనే తీసుకుంటానండి. లీబాస్లో ఆల్మోస్ట్ నేను వెబ్సైట్లో ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. నాకు ఎక్కువ అక్కడైతే సేల్స్ ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి, తక్కువ ప్రైజెస్లో మంచి క్వాలిటీ వచ్చేస్తూ ఉంటాయి. మింత్రాలో కూడా ఉంటాయి కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్వి ఉండవు అనమాట, కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు. అందుకని నేను ఎక్కువ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉంటాను. సో కొత్త కలెక్షన్ వస్తున్నప్పుడు అది చెక్ చేయడానికి ఈజీగా ఉంటుందని నాకు వెబ్సైట్లో ఈజీగా అనిపించింది షాపింగ్, అందుకే వెబ్సైట్లో ఎక్కువ చేస్తున్నాను. సో అవే లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా, ఓకేనా? సో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బై, టేక్ కేర్, సీ యూ సూన్.